హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలుంటే కామెంట్ కూడా చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన అందరికి కూడాను పేరు పేరున చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చేసి మొన్నటి వ్లాగ్ అనమాట. 2 days 3 days అవుతుంది మొన్నటి ఈవినింగ్ వ్లాగు. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసిన తర్వాత జ్యూస్ అయితే చేసి ఇచ్చాను. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుతుంది దీవెన. ఫ్రూట్స్ అయితే కనుక ఇంకా నేను ఎప్పుడైనా మర్చిపోతే చెయ్యను, కానీ లేదంటే డైలీ డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసి మిల్క్ షేక్ చేసి ఇస్తాను దీవెనకి, దీవెన్ బాబుకి. మా దీవెన్ బాబుకి అంత ఇష్టం ఉండదు, ఓన్లీ చెప్పాను కదా రాగానే తినేస్తాడు. పచ్చివి అలాగే కూరగాయలైనా పండ్లైనా ఏవైనా వాడికి జ్యూసెస్ ఎక్కువ ఇష్టం ఉండదు. ఓన్లీ బనానా మిల్క్ షేక్ ఒక్కటి బాగా ఫేవరెట్ అనమాట, అదొక్కటి తాగుతాడు. ఇంకా దీవెనేమో తినాలంటే కొంచెం బద్ధకము, జ్యూస్ అయితే తాగేస్తుంది అనమాట ఫాస్ట్గా. అందులోనూ ఇంకా నేను ఎలాగో చేసుకుంటున్నాను కదా బ్లడ్ కోసం అనేసి బీట్రూట్, క్యారెట్, యాపిల్, బనానా ఏదో ఒకటి యూస్ చేసి దాంట్లో బ్లాక్ గ్రేప్స్ కానీ ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. ఇలా వేసుకొని జ్యూస్ చేసి ఇస్తాను. ఇంకా మేమిద్దరం తాగేస్తాము. హెయిర్కి కానీ హెల్త్కి కానీ చాలా మంచిది. ఇక్కడేమో ఆనియన్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇది కూరగాయలు తేక ముందు అనమాట. కూరగాయలు తెచ్చిన తర్వాత ఇంకా వేరే కర్రీస్ చేశాను. నేను చెప్పాను కదా ఊరు నుండి వచ్చిన తర్వాత అని, అందుకనేసి ఇంట్లో కూరగాయలు ఏం లేవని నేను ఆనియన్స్ ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి. అలాగే వచ్చేటప్పుడు దారిలో మామిడి చెట్టు కనిపిస్తే మామిడికాయలు తీసుకొచ్చాను అని చెప్పాను కదా, దాంతో పప్పు చేశాను. అలాగే ఇంకొక 4 or 5 చిన్నవి ఉన్నాయి మామిడికాయలు, వాటితోటి కొంచెం దంచి ఎంకర్ చేయండి. జీడిగానే ఉన్నాయి, మనకి దాన్ని టెంక రాలేదనమాట. అవే కాయలు పొట్టు తీసేసి జీడి అంతా తీసి కొంచెం మామూలుగా మనకి ఇంట్లో ఎల్లుల్లిపాయలు దంచుకునే రోలు ఉంటుంది కదా చిన్నది, దాంట్లో వేసేసి దంచి తాలింపు వేసాను. కాకపోతే బాగా వచ్చింది, టేస్ట్ చాలా బాగుంది. దీవెనకు బాగా నచ్చింది. లంచ్ కూడా అదే తీసుకెళ్ళింది అనమాట నెక్స్ట్ డే కూడాను. నాకు కూడా బాగా ఇష్టం మామిడికాయ. పచ్చి మామిడికాయలు అంటేనే ఇష్టం నాకు. పండు ఇష్టం ఉండదు ఎక్కువగా తినడము. పచ్చి వాటిలోనే ఉప్పు కారం వేసుకొని తినడము, లేదంటే ఇట్లా పచ్చళ్ళు తురిమేసి పచ్చడి చేయడం, రోట్లో దంచి చేయడము. ఇంకా కొంచెం పప్పు తక్కువ తింటాను, బాగానే ఉంటుంది. ఇట్లా మనకి ఎండబెట్టిన ఊరగాయలు అవి కూడా బాగుంటాయి అన్నమాట. నాకు పచ్చివే ఎక్కువ ఇష్టము పండు కంటే కూడాను. మీకు ఎక్కువ ఏది ఇష్టం, పచ్చి మామిడికాయల పండువా? నాకు తెలిసి పచ్చివి చాలామందికి ఇష్టం ఉండుంటాయి. మా దీవెనకు కూడా పండు వాటికంటే పచ్చివి ఎక్కువ ఇష్టపడుతుంది అనమాట. నాకు కూడా అలాగే. మా వారికి మా దీవెన్ బాబుకి ఏం పండువి అనమాట. ఇంకా సీజన్ వచ్చిందంటే ఎండాకాలం కంపల్సరీ. ఇంకా సీతాఫలాలు అవైతే కొంచెం ఇక్కడ హైదరాబాద్లో అంత బాగోవు, ఎక్కడైనా సరే అమ్మేవైతే అంత ఎక్కువగా బాగోవని నా ఉద్దేశం. చాలా తక్కువ తీసుకొస్తాము. తినాలి కాబట్టి సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఏవి కంపల్సరీ కనీసం ఒక 2-3 times అని, ఎందుకంటే మళ్ళీ అవి తినాలంటే 1 year వెయిట్ చేయాలి. సీజన్గా వచ్చే వాటితో అదే అనమాట. మనకి వాన చింతకాయలు కానీ లేదంటే చింత చిగురు కానీ బోడకాకరకాయలు, మేము ఆ కాకరకాయలను బోడకాకరకాయలు అంటాము ఖమ్మం సైడు, అవి కానీ ఇట్లా మనకి ఏమంటారు వీటిని, మామిడికాయలు కానీ మామిడి పండ్లు కానీ సీజన్ వచ్చినప్పుడే దొరుకుతాయి, లేకపోతే దొరకవు. మామూలు పచ్చి మామిడికాయలు పునాసకాయలని మామూలు టైంలో మార్కెట్లో ఎప్పుడైనా ఉంటుంది, ఇయర్ మొత్తం దొరుకుతున్నాయి. కాకపోతే వీటికి ఉన్నంత టేస్ట్ అప్పుడు వాటికి ఉండదు. అందుకనేసి ఒక్కటి కూడా మామిడికాయ వేస్ట్ అవ్వకుండా పచ్చడి చేసేసాను అనమాట. ఇక్కడేమో ఆనియన్ కర్రీ చేశాను. చిన్న కట్ చేయలేదన్నమాట. కొంచెం మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా కట్ చేసుకుంటాం అలాగా చేశాను. పొడవుగా కంటే కూడాను మనం ఆనియన్ ఇట్లా అడ్డంగా కట్ చేసి మళ్ళీ వాటిని అడ్డంగానే కట్ చేసి హాఫ్ మూన్ లాగా తొందరగా ఫ్రై అవుతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. కట్ చేయడం ఈజీ ఉంటుంది, మనకి ఫ్రై అవ్వడం కూడా చాలా తొందరగా అవుతుంది. ఈ కర్రీకి ఎగ్ ఫ్రైకి మాత్రం చిన్నగా కంటే ఇలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది వేసిన తర్వాత ఒకసారి సిమ్లో కొంచెం సాల్ట్ పసుపు వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మామిడికాయలు అన్నీ తీసాను. టిష్యూ పేపర్లో కార్లో టిష్యూ ఉంటే అది తీసేసి దాని మొత్తం వాటి చుట్టేసి అనమాట. సొన వస్తుంది కదా, మళ్ళీ బట్టలు కంటుకున్నా మనకి ఒంటికి అంటుకున్నా పుండ్లు అవుతాయి అంటారు. అందుకే భయం వేసి కవర్లో పెట్టినా సరే ఒక్కొక్క కాయ టిష్యూలో పెట్టేసి మళ్ళీ కవర్లో పెట్టుకొని తీసుకొచ్చాను. అప్పటికి ఇంకా కొంచెం వైట్గా పాల్లాగా కారుతూనే ఉంది ఆ సొన అంతా కూడాను. కొంచెం సాల్ట్ వేసి బాగా రుద్ది కడిగేసి పొట్టు తీసి కట్ చేశాను. కొంచెం పెద్ద కాయలు అయితే నలగకపోతే రోట్లో చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇవి లేతగానే ఉన్నాయి. యాక్చువల్గా ఇవి బంగినపల్లివి, మనకి కొంచెం చిన్న సైజు ఉన్నాయి కాబట్టి పుల్లగా ఉన్నాయి. పండితే అంత స్వీట్ ఉంటుందండి, చాలా స్వీట్ ఉంటుందండి ఈ కాయ. మీకు షేప్ చూస్తేనే అర్థమవుతుంది చూడండి. బంగినపల్లి కాయలు కాకపోతే పుల్లగా ఉన్నాయి.
కొంచెం పక్వానికి వచ్చిన తర్వాత కొంచెం పెద్ద కాయలు అయిన తర్వాత చాలా స్వీట్ ఉంటాయంట. ఇట్లా పైన పైన పొట్టు తీసేసి మరీ ఎక్కువగా తీయలేదు, అండ్ లైట్గా అక్కడక్కడ అలా తీసేసాను అనమాట. మరీ తీస్తే మొత్తం అంతా దానికి వెళ్ళిపోయింది పొట్టుకి. కొంతమంది పొట్టు తీయకుండా మామూలు కడిగేసి బాగా దంచేస్తారు, కాకపోతే మరి అట్లా చేస్తే కొంచెం ఒగరొగరుగా అనిపిస్తుంది. అందుకే లైట్గా అయినా తీసుకోవాలి పొట్టు. మొత్తం కాయలైతే పొట్టు తీసేసాను, కడిగేసి కాసేపు పక్కన పెట్టేశాను. ఈలోపు మనకి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకా దీంట్లో కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలని చేసుకోవచ్చు. నేను సింపుల్గా చేశాను. ఉప్పు కారం యాడ్ చేసుకొని ఎగ్స్ అయితే వేసి మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి అంతే. ఇంట్లో పచ్చళ్ళు కూడా ఏం లేవు ప్రస్తుతానికి, అందుకే 2 చేస్తున్నాను కర్రీస్. పచ్చళ్ళు అంటే కొంచెం అది ఈవెన్ బాబు దూరంగా ఉంటాడు, వాడి కోసమనే ఎగ్ కర్రీ చేశాను. మేమైతే మామిడికాయ పచ్చడి పెరుగుతోనైనా తినేస్తాం, కానీ ఇంట్లో అందరూ ఒకేలాగా ఉండరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. కారం వేసిన తర్వాత అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో ఉంచేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోండి. నేను 4 ఎగ్స్ వేసాను. కర్రీ చాలా బాగుంటుంది. అంటే టైం లేనప్పుడు కానీ కూరగాయలు లేనప్పుడు కానీ బాగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఆనియన్ ఎగ్ కర్రీ చిన్నప్పుడు ఎక్కువ చేసేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు అట్టుకట్టు ఇలా తీస్తున్నాను. కానీ ఇంతకుముందు అయితే అందరికీ రావాలని ఎగ్స్ చిన్నప్పుడు బాగా మిక్స్ చేసేవాళ్ళు అనమాట. పొడి పొడిగా వచ్చేది, చాలా చిన్న చిన్న ముక్కలు పొడి పొడిగా. ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అంత పెద్ద ఫ్యామిలీ లేవు, అంతమంది జనము లేరు. ఓన్లీ 2 వైఫ్ అండ్ హస్బెండ్, లేదంటే పిల్లలు ఉంటే 3, 2 పిల్లలు ఉంటే 4, ఇంకా అంతకంటే ఎక్కువ ఏమి ఉండట్లే. కాబట్టి ఏదైనా ఫుడ్ కొంచెం ఇప్పుడు ఇంత ముందు కంటే బాగానే తీసుకుంటున్నారు, కాకపోతే అప్పుడే హెల్దీగా ఉండేది. ఇంకా ఎప్పుడు మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీ, 4 కొడుకులు కోడళ్ళు, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నప్పుడు ఏదైనా కొలిచి పెట్టేవాళ్ళంట. గిన్నెనో గ్లాస్లో ఏదైనా ఇప్పుడు పెసర్లు, బొబ్బెర్లు, అవి గుగ్గిలు ఉంటాయి కదా, శనగలు, ఏదైనా టిఫిన్ చేసిన, అట్లు వేసిన, ఏ దిబ్బ రొట్టెలు అలాంటివి అవి చేసేవాళ్ళంట మినపప్పుతోటి. ఏది చేసినా కొలిచే పెట్టేవాళ్ళంట అందరికీ రావాలని. అంటే ఎలా పడితే అలా తినేసి అందరికీ సరిపోవు కదా అని మా అమ్మ చెప్తా ఉండేది. చిన్న గ్లాస్ ఉంటుంది, టీ గ్లాస్, దాంతో పెట్టేవాళ్ళంట అందరికీ. ఇప్పుడు అలా ఏం లేదు, ఉన్నదే చిన్న ఫ్యామిలీస్ కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు. ఇంకా ఇప్పుడున్న పిల్లలు కొలిచి పెట్టేదాకా తిను 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 అని ఎన్ని రెడీ చేసి ఎన్ని వెరైటీస్ చేసి పెట్టినా వాళ్ళకి తినడానికి బద్ధకం వేస్తుంది. అన్ని వెరైటీలు, అంత గారాభం అయిపోయింది అనమాట. తినమని బతిలాడాల్సి వస్తుంది ఇప్పుడున్న పిల్లలకి. ఇప్పుడంటే ఫాస్ట్ ఫుడ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవే స్నాక్స్. అంటే చిన్నప్పుడు గారెలు, పిండి వంటలు, ఇంకా గుగ్గిళ్ళు అంటాము, ఏమంటారు వాటిని, గుగ్గిళ్ళే. రోలు కడిగి అదంతా చేసే ఓపిక లేదు, ఆల్రెడీ నైట్ అయిపోయింది అనేసి నేను దీంట్లో దంచాను. లేతగా ఉన్నాయి కదా, తొందరగానే మెదిగాయి. కొన్ని వేస్తే ఎగిరి పడుతున్నాయి అనేసి ఎక్కువ వేసి చేతితో ఇట్లా క్లోజ్ చేసేసి చేశాను. ఇది నేను ఇంతకుముందు ఇక్కడ మన ప్లాస్టిక్ సామాన్లు దొరుకుతాయి కదా షాప్స్, అందులో 350 400 పడింది నాకు ఇది. పచ్చిమిర్చి కానీ మిక్సీ అవన్నీ గిన్నెలు లేనప్పుడు వాటంతటికి ఎందుకు బుయ్యడం అనుకున్నప్పుడు ఒక 4-5 మిర్చి అయితే, లేదంటే ఇట్లా మామిడికాయ కానీ వెల్లుల్లిపాయలు కానీ దంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది మాత్రము కొంచెం పచ్చడి కూడా చేసుకోవచ్చు మనం. టమాటో పచ్చడి 1/2 కిలో వరకు, 1/2 కిలో పైన కూడా పచ్చడి నలుగుతుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట. రోల్ ఉంది, ఇది కూడా ఉంది, కాకపోతే రోట్లో అది కడిగి తూడ్చి దాన్ని ఒక ప్లేస్ సెట్ చేసి మళ్ళీ కూర్చొని దంచాలంటే ఓపిక లేకుండే. ఇంకా దీంట్లో ఉప్పు, కారము, పసుపు వేసేసి బాగా దంచి, అంటే మరీ వాటర్ లాగా అయ్యేలా కాదు, కొంచెం ఒక్క ముక్కగా దంచుకోవాలి. ఇలా చేసిన తర్వాత తాలింపు వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా కాసేపు ఆ నూనెలో మగ్గించుకోవాలి ఇది పచ్చడిని. పెద్ద కాయలు అయితే తురిమి చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. దాంట్లో పులుపంతా జ్యూసీలాగా వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటుంది. దానికి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. ఇట్లా ముక్కలతో చేసినప్పుడు కొంచెం కారం తక్కువ వేసుకోవాలి. నా దగ్గర పల్లి నూనె ఉండే, అది కొంచెం వేసానమాట. దీంట్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు దంచినవి, ఇంగువ వేసేసుకొని మొత్తం తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది మనకి 3-4 డేస్ ఉన్నా సరే ఏం ఖరాబ్ అవ్వదు, ఎందుకంటే పులుపున్నవి ఎక్కువ ఖరాబ్ అవ్వవు. ఆనియన్స్ ఎప్పుడైతే వేస్తామో, ఉల్లిపాయలు వేసినప్పుడు ఏదైనా కంపల్సరీ నెక్స్ట్ డేకి పాడైపోతుంది. ఇంకా ఉల్లిపాయలు వేయకపోయినా పాడైపోయాయి అంటే మ్యాక్సిమం మనకి ఆలుగడ్డ, వంకాయ, ఉల్లిగడ్డ పచ్చడి ఇలాంటివి అయితే మ్యాక్సిమం పాడైపోతాయి. ఉల్లిగడ్డ వేయకపోతే ఉంటాయి, పులుపున్న మాత్రం మ్యాక్సిమం పాడవ్వవు. పోపు కూడా రెడీ అయిపోయింది, మీద పడుతుంది అనేసి నేను పక్క నుండి దాంట్లో వేసేస్తున్నాను.
తాలింపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మనం దంచి పెట్టుకున్న పచ్చడి దీంట్లో వేసి అప్పుడే స్టవ్ ఆపొద్దని చెప్పాను కదా. కొంచెం ఆయిల్ హీట్గానే ఉండాలి, పచ్చివాసన లేకుండా, ముక్క కూడా కొంచెం మరి అంత గట్టిగా లేకుండా కొంచెం సాఫ్ట్ అవుతుంది. సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ మనం పచ్చడి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సీజన్ వచ్చిందండి, వచ్చేసింది కాబట్టి దాదాపుగా అందరు చేస్తారు. స్టార్టింగ్లో ఇట్లా జీడికాయలు వస్తాయి, కొంతమంది వీటితో ముక్కల పచ్చడి కూడా పెడతారు. ఉప్మాలోకి వాటిలో లేక పెళ్ళిళ్ళు సీజన్, ఫంక్షన్లు సీజన్ ఉన్నప్పుడు ఉప్మాలోకి చేస్తారు బాగా గుర్తు. ఇప్పుడు వచ్చే సీజన్ అదే కాబట్టి బిజీగా ఉండుంటారు జనాలందరూ. పెళ్ళిళ్ళలో ఉప్మా ఇంట్లో తినబుద్ది అవ్వదు, కానీ ఫంక్షన్స్ దగ్గర పెళ్ళిళ్ళలో ఉప్మా అది చాలాసేపు లేట్ అయిన తర్వాత కాదు కానీ చెయ్యంగానే తింటే చాలా బాగుంటుంది. వాళ్ళు మామిడికాయ కానీ టమాటో పచ్చడి వేస్తారు కదా, లేదంటే దోస ఆవకాయ అని పచ్చి ముక్కలతోటి పచ్చడి పెట్టి అది కూడా ఇస్తారు ఉప్మాలో, బాగుంటుంది. నెక్స్ట్ ఎగ్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా మేమైతే తినేస్తున్నాము. ఎగ్ అయితే ఏ ముక్కకు ఆ ముక్క ఉంచేసి చేసేసాను. పచ్చడి కూడా అయిపోయింది. ఇంకా వడ్డిచ్చేసి పిల్లలకి ఇచ్చేసి మేము కూడా తినేసాము. ఇది ఊరు నుండి వచ్చిన తర్వాత అనమాట. నెక్స్ట్ డేకి ఇంకా స్కూల్ ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. మ్యాక్సిమం కర్రీ ఎక్కువ తినడానికే ట్రై చేస్తున్నాము చాలా రోజుల నుండి. కొంచెం కారం తక్కువగా వేస్తున్నాను, అందుకే మామిడికాయలో కూడా ఒక స్పూన్ కూడా నిండగా వేయలేదు. ఇంకోటి ఏంటంటే మైనస్, నాకు ఎక్కువ రైస్ పెట్టడం అలవాటు అయిపోయింది స్టార్టింగ్. కర్రీ ఎప్పుడైనా పచ్చడి అవి చేసినప్పుడు మాత్రం వేస్తున్నాను, కానీ మామూలుగా చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటు, అన్నం పెట్టి కూర పెట్టుకోవడము. మార్చుకోవాలనుకుంటా కానీ ఒక్కోసారి గుర్తున్నప్పుడు పెడతాను, లేదంటే ఆటోమేటిక్గా అదే అలవాటు అయిపోయి వచ్చేస్తూ ఉంది. మీరేం స్పెషల్ చేశారు ఈరోజు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే పప్పు చేశా అని చెప్పాను కదా మార్నింగ్, పప్పు కూడా కొంచెం ఉంది. దీవెనమ్మ అయితే పప్పుతోనే తినేసింది అనమాట. రైస్ కూడా అప్పుడే అయింది వేడివేడిగా, అందుకే కాలుతుంది, పట్టుకోవడానికి కూడా వేడిగా ఉంది. ఎవరు ధైర్యం చేయట్లేదు తినడానికి. ఇది వచ్చేసి నిన్న నైట్ చేశాను చికెన్ ఫ్రై, అలాగే చికెన్ కర్రీ, బగారా రైస్ చేసామన్నమాట. రెసిపీస్ అన్నీ నేను MDTV నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ అప్లోడ్ చేశాము, వీడియో వస్తుంది చూడండి, మధ్యాహ్నం అలా వస్తుంది అనమాట. తింటున్నాము. కృపణ ఆడుకొని వెళ్ళాడు, ట్యూషన్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ వాళ్ళ అక్క వాళ్ళతో ఆడుకోవడానికి వచ్చాడు. 8:30 అయిపోయింది టైం, వాడు ఇంకా అన్నం తినలేదంట. ఇంక తింటావా చికెన్ ఉంది అని అంటే తినిపిస్తున్నాడు వాళ్ళ పెదనాన్న. అందరం తింటున్నాము. వాడికి కొంచెం పల్చగా కలపాలి కాబట్టి సపరేట్గా కలిపి పెడుతున్నాడు, కారం ఎక్కువ తినలేవాడు. మా దీవెన్ బాబు ఏం ఫోన్ చూస్తున్నాడు అనమాట. ఇప్పటిదాకా చదివి అలిసిపోయాడు పాపం, హోంవర్క్ చేసి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి. ఇది వచ్చేసి ఈరోజు వ్లాగ్. చెప్పాను కదా జ్యూస్ అది చేశానని, క్యారెట్, బీట్రూట్. దీంట్లో ఈరోజు ఏం వేయలేదు, ఓన్లీ 2 మాత్రం వేశాను. బీట్రూట్ పెద్దగా ఉంటే దాంట్లో హాఫ్ కట్ చేసి వేశాను అనమాట. అక్కడ ఇందాక టీ పెట్టేసి ఇచ్చాను మా వారికి, మాకు గిన్నెలు తోవడానికి వస్తుంది అనమాట. తను ఆ టీ పడిపోయింది, అందుకే చీమలు వస్తాయని కొంచెం వాటర్ వేసి క్లీన్ చేశాను. అలాగే చాపింగ్ బోర్డు కూడా కడిగేసి ఇవన్నీ పొట్టు తీసేసుకొని ఇంకా జ్యూస్ షార్ తీసుకున్నాను చెప్పాను కదా. ఇది ఏ కంపెనీ అని అడుగుతున్నారు అందరూ. దాని కంపెనీ నాకు అంత ఐడియా లేదా, బాక్స్ పడేసాం చూడలేదు. బుక్ చేసి మా వారు బుక్ చేశారు, నాకు తెలియదు. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను మన మా పల్లె వంట ఛానల్లోనే. దాంట్లో మీషోలో బుక్ చేసిన లింక్ కూడా ఇచ్చాము, కావాలంటే తీసుకోండి. 250-240 రూపీస్ ఏమో పడింది, ఎగ్జాక్ట్గా తెలీదు, అంతే 200 చేంజ్ ఏమో ఉంది. బాగానే వర్క్ అవుతుంది. నేను అది వచ్చిన దగ్గర నుంచి బాగానే యూజ్ చేస్తున్నాను జ్యూసెస్ అవన్నీ కూడాను. కాకపోతే ఎక్కువ వాటర్ వేస్తే ఫస్ట్ నలగట్లేదు. ఫస్ట్ మనం ఈ పీసెస్ వేసుకొని కొంచెం మెత్తగా అయిన తర్వాత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే బాగా అవుతుంది. అన్నీ ఒకేసారి వాటర్ వేస్తే అది తిరగట్లేదు అనమాట. 1.5 లీటర్ వరకు ఉంది దాని కెపాసిటీ. మా మిక్సీకి అయితే వస్తుంది ప్రెస్టేజ్ దానికి. అంటే మిక్సీకి కొన్ని వాటికి ఇప్పుడు వచ్చే మోడల్స్ 3 వస్తున్నాయి కదా, మనం ఇట్లా మిక్సీ కింద సెట్ చేసేటప్పుడు ఇలా తిప్పుతాం కదా, అలాంటి 2 ఉంటే సెట్ అవుతుంది. ఇది ప్రెస్టేజ్ కాబట్టి నా మిక్సీకి అయితే సెట్ అయింది. చూసుకొని తీసుకోండి, కింద మొత్తం అన్నీ మెన్షన్ చేస్తారు వాళ్ళు, మీకు ఏది కావాలంటే అది. దీంట్లో ఇంకా వేరే సైజెస్ ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, దీనికంటే పెద్దవి ఉన్నాయి, ఇంకా క్వాలిటీ ఉన్నాయి, ఇంకా కాస్ట్ ఎక్కువ కూడా ఉన్నాయి. ఓన్లీ సమ్మర్లో, మ్యాక్సిమం సమ్మర్లోనే యూజ్ చేస్తాం కాబట్టి నేను సరిపోతుందిలే అని తీసుకున్నాను. మామూలు టైంలో ఎక్కువైతే ఈ చలికి జ్యూసులు తాగము, వర్షాకాలం అయిన దేనికైనా, ఎండాకాలంలోనే ఏదైనా. మా దీవెన్ బాబు కూడా వచ్చాడనమాట, వీడు హ్యాండ్ వాష్ చేసుకొని ఏదో ప్రయోగం చేస్తాను నేను కట్ చేస్తా అని. ప్రతి పనిలో చెప్పిన పని మాత్రం చెయ్యరు, వద్దనేది మాత్రం చేస్తూనే ఉంటారనమాట. వాడికి అవ్వట్లేదు, ఇది నాకు లేట్ అవుతుంది ఇంకా నేను పని చేసుకోవాలని చెప్పాను.
ఇంకా వంట చేసేసుకోవాలి. నెక్స్ట్ జ్యూస్ చేసేసి గిన్నెలన్నీ బయట పెట్టేసుకోవాలి. డిన్నర్ టైంకి వంట చేయాలి. 6:37 కల్లా అయిపోతుంది అనమాట నా వంట. ఇందాక చూపించాను కదా నాన్ వెజ్ చేసాము వీడియోస్ అని, అదే ప్రిపేర్ చేసాము. అది యూనిఫామ్ నిండా అంటించుకుంటున్నాడు. అంటుతుంది ఈవెనంటే వద్దు అంటే అదే అంటించుకుంటున్నాడు. చూడండి, అబ్బాయిలు అయితే మరీ సతాయిస్తారనమాట అమ్మల్ని. ఇంకా ఫైనల్గా జ్యూస్ చేసి తాగేసిన తర్వాత బట్టలు ఉన్నాయి మార్నింగ్ అన్నీ మిషన్లో వేసేసాము. అవన్నీ కూడా తీసుకొచ్చి ఎవరి కబోర్డ్లో వాళ్ళకి పెట్టేసేయాలి. ఇక్కడితోనైతే మన వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. రెగ్యులర్గా మన వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, చూడండి. అలాగే దీవెన హెయిర్ గురించి అడుగుతున్నారు, తప్పకుండా మీకోసం ఒక వీడియో చేసి పెడతాను. ప్యాక్ అంటే మామూలుగా జుట్టు పెరగాలి అంటే మనకి మెయిన్ పైనుంచి పెట్టేదే కాదు, లోపలికి తినేవి కూడా ప్రోటీన్స్ కానీ విటమిన్స్, ఫైబరు, జుట్టుకి ఏం కావాలనేది కూడా మనం లోపలికి తినేవి తాగేదాన్ని బట్టి కూడా ఉంటుందన్నమాట. ఒకటి జీన్స్ పరంగా కూడా ఉంటుంది. అంటే మన పేరెంట్స్కి ఇట్లా మనకి ఉంటారు కదా, ఇట్లాగా అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మ, మేనత్తలు అలాంటి ఎవరికైనా ఉంటే కనుక మనకి వస్తుంది. అది కొంతమంది చాలామంది అట్లా రాదనుకుంటారు, కానీ దాంట్లో కూడా 40-50% ఉంటుంది అనమాట జీన్స్ పరంగా. ఇంకా మనం తినేదాన్ని బట్టి ఆ తర్వాత మనకి సిల్కీనెస్ కానీ అది మనం ఏదైనా చేయాలనుకుంటే ప్యాక్ అలాంటివి అలా ఉంటుంది. మెయిన్ తినాలన్నమాట. మన జుట్టుకి ఏమేమి అవసరం ఉంటుందో మన బాడీకి లాగా ఫేస్కి లాగా తినేదాన్ని బట్టి కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఉంటుంది అది. అయినా సరే ఖచ్చితంగా మీకు హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ మంచి స్ట్రాంగ్గా ఉండడానికి కూడా మీకు టిప్ చెప్తాను, చూస్తూ ఉండండి. ఆల్రెడీ నేను చాలాసార్లు మన ఛానల్లోనే ఆ వ్లాగ్ సంబంధించి చేశాను. మామూలుగా ఒకటి మాత్రం అది సపరేట్గా చేస్తే వ్యూస్ ఏమి ఎక్కువగా వెళ్ళవన్నమాట. కాకపోతే చాలామంది అడుగుతున్నారు కదా అని చేస్తాను నేను. కరివేపాకు ఆయిల్, దాంట్లో మనకి కలబంద, అలాగే అదే అలోవెరా ఉంటుంది కదా, పైన పొట్టు తీసేసి అవి కానీ చిన్నుల్లిపాయలు, మెంతులు, మందార పువ్వులు, కరివేపాకు ఇవన్నీ కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగిచ్చేసి అవి బ్లాక్గా అయ్యేంత వరకు మరిగించండి. చల్లారిన తర్వాత ఒక సీసాలో వేసుకొని 2 డేస్కి ఒకసారి అప్లై చేసుకోండి. లేదంటే మార్నింగ్ అప్లై చేసుకొని ఈవినింగ్ హెడ్ బాత్ చేసినా సరే జుట్టు బాగుంటుంది, బ్లాక్గా ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా అవ్వదు. స్మూత్గా ఉండాలంటే మనకి తేనె కానీ బనానా పేస్ట్ ఈ రెండు మిక్స్ చేసి, పచ్చిపాలు ఉంటాయి కదా, అంటే జుట్టు తెల్లగా అవ్వదా తేనె వేస్తే అని అంటారు. ఏం అవ్వదండి, మేమైతే అప్లై చేస్తూనే ఉంటాము. ఇప్పుడు యోధ చేస్తుంది, దీవెనకు కూడా చేసేదాన్ని. బాగా పండిన మచ్చలు వచ్చిన బనానా ఉంటుంది కదా, అది తీసుకొని దాంట్లో మీకు అంత భయంగా ఉంటే తేనె వేయకుండా పచ్చిపాలు, అలోవెరా జెల్ వేసుకొని ఈ 3 మిక్స్ చేసి బాగా హెయిర్కి పట్టించేసి అది కొంచెం డ్రైగా అయ్యేంత వరకు ఉంచాలి. టైం అనేది ఏముండదు, మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే డ్రైగా అనిపిస్తుందో అప్పుడు తీసుకొని మనం హెయిర్ వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా మంత్లీ ఒకసారి చేస్తే జుట్టు స్మూత్గా ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు మాత్రం అస్సలు ఆయిల్ అప్లై చేయొద్దు. బయటికి మనకి ఇట్లా డస్ట్కి మొత్తం అంతా డాండ్రఫ్ రావడానికి సగం కారణం అదే అనమాట. చాలామంది బయటకు వెళ్ళేటప్పుడు ఆయిల్ పెట్టుకుంటారు. ఆయిల్ పెట్టుకోవడం వల్ల జుట్టు మొత్తం ఉన్న డస్ట్ అంతా మన జుట్టుకే పట్టేస్తూ ఉంటుంది. 2 డేస్కి ఒక సిల్కీ హెయిర్ వాళ్ళు అయితే కంపల్సరీ 2 డేస్కి ఒకసారి తలస్నానం చేయాలి. ఎందుకంటే ఎక్కువ ఆయిలీగా అయిపోతూ ఉంటుంది అనమాట. చాలామంది మీరు నూనె పెట్టకపోయినా 2 డేస్కే 3 డేస్కే ఆయిలీ లాగా అనిపిస్తుంది ఎందుకు అని. ఆల్రెడీ మన బాడీలో స్కాల్ఫ్లో ఆయిల్ ఉంటుంది, మనం పెట్టకపోయినా సరే జుట్టు నూనెగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే డాండ్రఫ్ రాకుండా చూసుకోవాలి. మెయిన్గా డాండ్రఫ్ వచ్చిందంటే ఇంకా హెయిర్ ఫాల్తో పాటు మనకి పింపుల్స్ వస్తాయి. మనకి బ్యాక్ నెక్ పైన కూడా ఇట్లా కురుపుల్లాగా పింపుల్స్ లాగా వస్తాయి. హెయిర్ ఫాల్ కూడా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది డాండ్రఫ్ వస్తే మాత్రము. అది చలికాలంలో ఎక్కువగా ఉంటుంది, సమ్మర్లో అంతేముండదు. మెయిన్ హెయిర్ కేర్ తీసుకోవడం అంటే దానికి సంబంధించిన ఫుడ్, అలాగే ఆయిల్, మనకి దాన్ని వేసే ప్యాకు, మెయిన్గా తలస్నానం నీట్గా చేయడం, షాంపూ పెట్టిన దగ్గర మనకి బాగా క్లీన్ చేసుకోవాలి. కొంతమంది అలాగే నెత్తి మీద ఇలా పెట్టేసి వెంటనే రుద్దేస్తారు, అది అలాగే ఉండిపోతుంది, దానివల్ల డాండ్రఫ్ వస్తుంది అనమాట. షాంపూ కూడా వీలుంటే వాటర్లో మిక్స్ చేసుకొని ఇట్లా దాన్ని డైల్యూట్ చేసుకొని వాడుకుంటే బెటరు. చిన్నపిల్లలకైతే మనం కలిపేసి ఇచ్చామనుకోండి ఇంకా బెటరు. కుంకుడుకాయలు ఉంటే ఇంకా దానికంటే బెస్టే లేదు. శీకాకాయ, కుంకుడుకాయ ఇవైతే ఇంకా బాగా వర్క్ అవుతుంది అనమాట, వెనకటి పద్ధతులు అవైతేనే.
మామూలు మన షాంపూతో చేసిన దానికి కుంకుడుకాయలు చేసిన దానికి చాలా డిఫరెంట్.